పేరేదైనా మోసం ఒక్కటే. మాయ మాటలతో వలలో వేసుకుంటారు. అరచేతిలో స్వర్గం చూపించి అమాయకు ప్రజలను నమ్మిస్తారు. లేని ఆశలు చూపి ఉన్న సొమ్ము ఎత్తుకెళ్తారు. ఇలా చిట్ ఫండ్ కంపెనీల మోసాలు ఎన్నో. బాధితులు లక్షల్లో, మోసాలు కోట్లలో. ఇది లెక్క. బాధితులకు న్యాయం చేస్తామంటోంది ఏపీసీఐడి. మరి ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుందా? ఆర్థిక నేరాలపై ఏపీసీఐడి ఏం చేయబోతోంది? ఎన్టీవీ ప్రత్యేక కథనం. ఆర్థిక నేరం ఈ మధ్య ఈ మాట కామన్ అయిపోయింది. ఏదో ఓ రూపంలో జనం నుంచి డబ్బులు వసూలు చేయటం, పారాడటం సాధారణమైపోయింది. అధిక వడ్డీల ఆశ చూపి ప్రజల ధనాన్ని దర్జాగా భోంచేసి చివరికి చేతులెత్తేసే కేటుగాళ్ల లెక్క రోజురోజుకి పెరుగుతోంది. జనం డబ్బును దర్జాగా ఖర్చుపెట్టి పరపతి పెంచుకుంటారు. నేతలను, పోలీసులను తమ చుట్టూ తిప్పుకుంటారు. ఆకాశంలో మేడలు కట్టి ఏదో సమాజ సేవ చేస్తున్నామని బిల్డప్పిస్తారు. అలా చెప్పుకున్న సంస్థలే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేరిపోయాయి. పోలీసుల కేసు డైరీలో తరచూ కనిపిస్తున్నాయి. ఇలా జనం నుంచి బుక్కేసిన డబ్బుల్ని కక్కిస్తామంటోంది ఏపీసీఐడి. ప్రజల సొమ్మును తిరిగి ఇప్పిస్తామని చెప్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా 23 సంస్థలపై ఆన్లైన్ లో ఫిర్యాదులను స్వీకరిస్తోంది ఏపీసీఐడి. ఇక్కడ ఉన్న ఒక్కో సంస్థ తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితం. వీరి బాధితులు వేలలో కాదు, లక్షల్లో ఉన్నారు. సుమారు 15,000 కోట్లకు పైగా జనం నుంచి వసూలు చేశారని అంచనా. ఇప్పుడు ఒక్క రూపాయి తిరిగివ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు ఆయా సంస్థల యజమానులు. ఆ కన్నింగ్ కంపెనీలపై కేసులు పెట్టినా కంటి తుడుపు చర్యలుగానే ఉన్నాయి. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, అక్షయ్ గోల్డ్, అక్షిత గోల్డ్, ఎన్మార్ట్, కేశవరెడ్డి స్కూల్, యాంవిక్ ఇలా 23 కంపెనీలు సిఐడి లిస్టులో ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ సుమారు 80 లక్షల మంది దగ్గర 15,000 కోట్లకు పైగా దండుకుని మోసం చేసినవే. ఒక్కో సంస్థది ఒక్కో తరహా దోపిడీ. ఇవి గత 4 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడ్డ సంస్థలు మాత్రమే. అంతకుముందు మోసం చేసిన సంస్థల జాబితా చాంతాడుంటుంటుంది. మొదట్లో ఈ సంస్థలపై ఫిర్యాదు చేయడానికి వచ్చేవారు కాదు బాధితులు. కొన్నాళ్ల తర్వాత న్యాయం కోసం స్టేషన్ మెట్లెక్కారు. ఈ కంపెనీలపై పోలీసులు కేసులు నమోదు చేసినా దర్యాప్తు అంతంత మాత్రమే. అగ్రిగోల్డ్ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుండటం, ఆర్థిక నేరాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వడంతో ఏపీ సిఐడిలో కదలికి వచ్చింది. బాధితులకు న్యాయం చేసేందుకు తమ వంతుగా చిన్న ప్రయత్నం మొదలుపెట్టారు పోలీసులు. ఏ కంపెనీ చేతిలో మోసపోయారో ఆన్లైన్ లో నేరుగా సిఐడికే ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నారు. మోసం చేసిన సంస్థ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వ్యక్తిగత సమాచారం అందించాలి. ఎంత మొత్తం చెల్లించారో ఆ రసీదులను స్కాన్ చేసి పంపాలి. ఇలా బాధితులంతా ఫిర్యాదు చేస్తే ఏ సంస్థ ఎంత మొత్తం వసూలు చేసిందో ఆ డబ్బును ఎలా రికవరీ చేయాలనేది సిఐడి ఆలోచన. ఆస్తులను జప్తు చేసి బాధితులకు తిరిగి చెల్లించే దిశగా చర్యలు తీసుకోబోతోంది. ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ ఆ ప్రయత్నాలే జరగలేదు. ఫలితంగా కొత్త కంపెనీలు పుట్టుకురావడం, జనం డబ్బులతో ఉడాయించడం మామూలైపోయింది. జనాన్ని నిండా ఉంచిన కంపెనీలపై ఏపీలో 335 కేసులు నమోదు కాగా 184 కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. 77 కేసులు అండర్ ట్రయల్లో ఉన్నాయి. మరో 77 కేసులు ప్రాథమిక దర్యాప్తులోనే ఉన్నాయి. సిఐడి ప్రయత్నంతో ఈ కేసులు కొలిక్కి వచ్చి బాధితులకు డబ్బు అందుతుందో లేదో చూడాలి. కూతురి పెళ్లి, కొడుకు పై చదువులు, సొంతంటి కల సాకారం చేసుకోవాలన్న ఆలోచనతో ఇలా చాలా మంది పెట్టుబడులు పెట్టి మునిగిపోయారు. 4 గోడల మధ్య ఏసీ గదుల్లో కూర్చుని పేదల కళలను కూల్చేస్తున్నాయి కంపెనీలు. 1-2 కాదు, 10ల సంఖ్యలో సంస్థలు ఎలా మోసం చేస్తాయి? ఆర్థిక నేరాలతో కేటుగాళ్లు ఎలా చెలరేగిపోయారు? ఇప్పుడు ఆ కేసులు ఏ దశలో ఉన్నాయి? ఒకసారి చూద్దాం. అగ్రిగోల్డ్ దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న కేసు. పేద, మధ్యతరగతి జనాల్ని టార్గెట్ చేసుకుని నెలనెలా సొమ్ము కాజేశారు. ఏజెంట్లను పెట్టుకుని ఉన్నదంతా ఊడ్చేశారు. 4 రాష్ట్రాల్లో 32 లక్షల మంది దగ్గర 6,380 కోట్లు వసూలు చేశారంటే ఏ రేంజ్ లో దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తీరా తిరిగి డబ్బులు చెల్లించే సమయానికి చేతులెత్తేశారు. ఈ ఎపిసోడ్ లో మొత్తం 6 కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు. హైకోర్టులో బాధితులు పిటిషన్ దాఖలు చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఉన్నత న్యాయస్థానం స్పందించి సిఐడికి చివాట్లు పెట్టి తానే మధ్యవర్తిగా ఉండి డబ్బులు చెల్లించే బాధ్యత తీసుకుంది. స్పందించిన సిఐడి చైర్మన్ అవ్వ వెంకట్రామారావుతో పాటు 4 డైరెక్టర్లను అరెస్ట్ చేసింది. 4 సార్లు ఆస్తులను అటాచ్ చేశారు. వీటి లెక్క తేల్చి బాధితులకు పంచేందుకు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిటీ పనిచేస్తోంది.
అభయ గోల్డ్ మోసం 221 కోట్లు. అక్షరాల 3,99,150 మంది బాధితులు. రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు వసూలు చేసి అమాయకులను ముంచేశారు. 19 చోట్ల కేసులు నమోదయ్యాయి. సూత్రధారి కుక్కట్ల శ్రీనివాసరావుతో పాటు ఫణీంద్రమూర్తి, సంపత్, రజనీ కుమార్లను 2013లో అరెస్ట్ చేశారు. బెయిల్పై వచ్చిన నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారు. ఇక రియల్ ఎస్టేట్ పేరుతోనే వచ్చిన మరో కంపెనీ అవని గోల్డ్. కర్నూలు జిల్లాను అడ్డాగా చేసుకుని వెలసిన మరో కంపెనీ. వాటా ఇస్తామని 45,000 మంది డిపాజిటర్స్ నుంచి 19 కోట్లు వసూలు చేసింది. కర్నూలులో 3 కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడి టి మాల్యాద్రితో పాటు మరో 2ని అరెస్ట్ చేశారు. వీరి ఆస్తుల్ని అటాచ్ చేశారు. కానీ ఒక్క డిపాజిటర్ కు డబ్బులు చెల్లించలేదు సిఐడి. విదేశాల నుంచి ఆభరణాలు, బంగారం తెప్పించి వ్యాపారం చేయొచ్చని నమ్మించింది గోల్డ్ ఫెస్ట్. 2001లో ఈ సంస్థను ప్రారంభించిన అప్పలనాయుడు గొలుసుకట్టు వ్యవస్థతో 56,000 మంది నుంచి 110 కోట్లు వసూలు చేశారు. నిందితులను అరెస్ట్ చేసినా బాధితులకు డబ్బు అందలేదు. బొమ్మరిలు ఫ్రేమ్ అండ్ విల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది నెలవారీ చిట్టీల రూపంలో నిరుపేదల నుంచి వసూలు చేసి కుచ్చుటోపి పెట్టాడు వి వెంకట్రావు. 20,000 మంది డిపాజిటర్స్ నెలవారీ చిట్టీల రూపంలో 85 కోట్లు చెల్లించారు. వాటితో ఆస్తులు కొని బాధితులకు డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడు. పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు వెంకట్రావుతో పాటు 10 మందిని అరెస్ట్ చేసినా బాధితులకు డబ్బు దక్కలేదు. కేశవరెడ్డి స్కూల్. చదువుకోమని స్కూల్లో చేర్పిస్తే అధిక వడ్డీ ఆశ చూపించి తల్లిదండ్రుల నుంచి 750 కోట్లు వసూలు చేశాడు. తిరిగి చెల్లించే సమయంలో మొహం చాటేశాడు. కేశవరెడ్డిని అరెస్ట్ చేసి 11,000 మంది బాధితులు ఉన్నట్లు సిఐడి తేల్చింది. ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు చెల్లించకుండా స్కూళ్లను శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యానికి అప్పగించింది. ఇక యాన్వే సరుకులు అమ్మేందుకు మనీ సర్క్యులేట్ సిస్టమ్ వాడుకున్న సంస్థ. మార్కెటింగ్ అనుమతులు లేవు. అయినా 100 కోట్ల బిజినెస్ చేయించింది. దీని సీఈఓను కర్నూలులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో సంస్థది ఒక్కో స్టైల్ దోపిడీ. వీటన్నింటికీ బలవుతున్నది అమాయకులే. ఆర్థిక నేరాల్ని అరికట్టినప్పుడే దేశం పురోగతి సాధిస్తుందని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు వ్యాఖ్యానించింది. కానీ నిందితులకున్న రాజకీయ పలుకుబడి, పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ లేకపోవడం లాంటి కారణాలతో ఇలాంటి కంపెనీల ఆగడాలు సాగుతున్నాయి.